నేను జేఎన్టీయూ మంత్రిలో గత 10 సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వృత్తిలో పనిచేస్తున్నాను. అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పుకోవడం తప్ప మా పరిస్థితి చెప్పుకుంటే సిగ్గిపోయే పరిస్థితి. ఇంటర్మీడియట్ పాఠాలు చెప్పేవాడికి 60,000, డిగ్రీ పాఠాలు చెప్పేవాడికి 60,000. అది బేసిక్ శాలరీ అండి. మా కింద ఉండే డిప్లొమా టీచర్స్కి వచ్చే శాలరీ 60,000. కానీ మేము ఇంజనీర్స్కి మా కింద పనిచేసే వాళ్ళు అందరూ అసిస్టెంట్ మేనేజర్స్ అండి. మా జేఎన్టీయూ మంత్రిలో ఉండే ఒక ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ అయితే అక్కడ రిక్రూట్ అయిన వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ ఆ రేంజ్కే వెళ్తారు. వాళ్ళకి చెప్పే మాకు మాత్రము 43,400 బేసిక్ శాలరీ మాత్రమే ఉంది. ఇంకొక ఎంత దౌర్భాగ్యం అండి అంటే మాకు ఒక లోను రాదు, ఒక పే స్లిప్ రాదు, ఒక బ్యాంక్ అలౌ లేదు. ఈవెన్ మా కింద పనిచేసే అటెండర్కి కూడా పే స్లిప్ ఉంటుందండి. ఇక్కడ పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్కి మాత్రం ఒక పే స్లిప్ ఉండదండి. ఈ పే స్లిప్ లేకపోతే ఏ బ్యాంకుకు పోయినా లోన్ ఇవ్వరు. అంత నీచమైన పరిస్థితిలో మేము ఉన్నామండి. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటిదంటే మాకు కొంచెం సెక్యూరిటీ అండి. మేము నోటిఫికేషన్కి ఎగనెస్ట్ కాదు. మమ్మల్ని సెటిల్ చేసిన తర్వాత మీరు నోటిఫికేషన్ వేసుకోండి. 2,000 చిల్లర పోస్టులు ఉన్నాయి. దీనిలో 1000 పోస్టులు మేము 1,200 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాము. మమ్మల్ని మా సెక్యూరిటీ ఆలోచించిన తర్వాత మీరు నోటిఫికేషన్ వేసుకొని ఫిలప్ చేసేసుకోండి. అది మా ఇంత ఆవేదన చెందుతా ఉన్నారు. డిగ్రీ వాళ్ళకి అంతా ఉందంటే మీకు ఎందుకు తక్కువ? ఏమన్నంటే యూనివర్సిటీ అఫీషియల్స్ ఏమంటారంటే యువర్ జస్ట్ మేము మిమ్మల్ని కాంట్రాక్ట్ వర్కర్లో చేసుకున్న ఎవ్రీ ఇయర్ రిన్యువల్ ఉంటుందండి. జేఎన్టీయూ యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ రిన్యువల్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మేము ఎగ్జామ్ రాయాలి. మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ ఏంటి? మమ్మల్ని తీసుకున్నది గవర్నమెంటేగా. మమ్మల్ని తీసుకున్నది రెగ్యులర్ మీరు ఇంటర్వ్యూ చేసే తీసుకున్నారు కదా. సో మీకు ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ మేము చెప్పే టీచర్స్ అందరం కూడా ఉస్మానియా, జేఎన్టీయూ, ఐఐటి, ఎన్ఐటీలో చదువుకున్న విద్యావంతులమే అండి. కాంట్రాక్ట్ బేస్ కదా మేము తీసుకున్నాం. కాంట్రాక్ట్ బేస్గా అండి. మేము 10 సంవత్సరాల నుండి చేస్తున్నాము. 10 సంవత్సరాల క్రితమే నోటిఫికేషన్ ఇస్తే అయిపో కదా, ఇంతమంది మేము ఉండకపోదాం కదా. ఎందుకు బిఫోర్ తెలంగాణ అనేది ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు ఎందుకు 2012లో 2010లో ఎందుకు వచ్చింది అంటే అప్పుడున్న తెలంగాణ ఉద్యమాన్ని చల్లబరచడానికి అప్పుడు నోటిఫికేషన్ వేశారండి. ఇప్పటి వరకు 15 సంవత్సరాల వరకు నోటిఫికేషన్ లేదు. ఇప్పటి వరకు 15 సంవత్సరాల వరకు నా జీవితం మొత్తం అక్కడనే స్పెండ్ చేశాను కదా. ఇప్పుడు నేను బయటికి పోయి ఎలా బతకాలి? ఇప్పుడు మా దగ్గర ఉన్న సిఎస్సి డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యాకల్టీకి బయట ₹1,00,000 శాలరీ ఉంటుంది. మేము ఇక్కడ 43,000 చిల్లరకే పనిచేస్తున్నాం. ఎందుకు? మాకు ఏదో ఒకటి గవర్నమెంట్ కరుణిస్తుంది, ఏదో ఒకటి మాకు సెక్యూరిటీ వస్తుంది. మా తల్లిదండ్రుల దగ్గర మేము ఉండి పని చేసుకోవచ్చు. మేము అందరం హైదరాబాద్లో చదివిన వాళ్ళం కూడా పోయి సొంత ఊర్లో ఎందుకు బతకాల్సి వస్తుందండి? మేము ఇక్కడ 25 సంవత్సరాలు చదివాము. ఉస్మానియా, జేఎన్టీయూ అన్నీ ఇక్కడ కంప్లీట్ చేసాం. మేము సొంత ఊర్లో పోయి ఎందుకు బతకాలి? మా తల్లిదండ్రుల దగ్గర బతకాలి అనే ఒక ఉద్దేశంతోనే కదా అక్కడికి వెళ్ళాము. ఇప్పుడు అదే ₹1,00,000 వస్తుంది, నువ్వు వదిలిపెట్టేసి రా అంటే 10 సంవత్సరాలు అక్కడ సర్వ్ చేసాం. మేము ఇలా ఏ ధైర్యంతో వదిలిపెట్టాలి ఉన్న జాబ్ని? మాకు సెక్యూరిటీ లేదు, వస్తుందనే ఆశతోనే కదా ఇన్ని రోజులు పనిచేసాము. సో మీ అధ్యాపకులు కూడా ప్రైవేట్ కాంట్రాక్టులు కూడా ఓట్లేసి గెలిపించారంటారు కాంగ్రెస్, నిజమేనా? మీకు ఇచ్చిన హామీలు అంతే కదండి. గత ప్రభుత్వం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నది, ఈవెన్ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ కోడ్ వరకు కూడా మీ ఫైల్ టేబుల్ మీద ఉంది. ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత చూద్దాం, మీరు ఫస్ట్ అయితే మమ్మల్ని గెలిపియండి, తర్వాత చూద్దాం. సో నమ్మించి మోసం చేశారని చెప్పేసి అందరం కలిసి కాంగ్రెస్ని గెలుచుకుంటే కాంగ్రెస్ ఏం ఆన్సర్ ఇస్తుందా అని చూసాం. ఆ రోజు శ్రీధర్ బాబు సార్ చెప్పారు, అసెంబ్లీ పరంగానే చెప్పారు వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని. అదే రాహుల్ గాంధీ కూడా చెప్పారు జేఎన్యూ యూనివర్సిటీలో చెప్పే పాఠాలు అన్నీ ఒకటైనప్పుడు అడాక్ కాంట్రాక్టు రెగ్యులర్ అనే వేరియేషన్స్ ఎందుకు అని. అది మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేశారు కదా. 2 సార్లు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టారు కదా, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ని మేము రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పేసి. మీరు పెట్టిందే కదా మేము అడుగుతున్నాం. ఆపోజిషన్ లీడర్స్ కూడా అసెంబ్లీలో ఎన్నిసార్లు గొంతెచ్చి అడిచినా కానీ ఎవరు రెస్పాండ్ రావట్లే. మేము భయాందోళనకు గురవుతున్నాం. మా పరిస్థితి ఏంది, మా లైఫ్ ఏంది? 15-20 సంవత్సరాల నుండి మేము యూనివర్సిటీలో కష్టపడ్డాం. ఇప్పుడు యువర్ నాట్ ద మ్యాటర్, మేము వేరే వాళ్ళని తీసుకుంటాం అంటే మా పరిస్థితి ఏంది, మా లైఫ్ ఏంది? ఇప్పుడు జేఎన్యూ యూనివర్సిటీలో ఆ రోజు రాహుల్ గాంధీ సార్ గారే అన్నారు కదా, చెప్పే పాఠాలకు 3 వేరియేషన్స్ ఎందుకని, అడాక్ ఉంటుంది, కాంట్రాక్ట్ ఉంటుంది, రెగ్యులర్ ఉంటుంది. వీళ్ళు అందరూ చెప్పేది పాఠాలే కదా. అప్పుడు వచ్చిన మేనిఫెస్టోలో ఏమన్నారు, అందరినీ రెగ్యులరైజ్ చేస్తాం, మీరు మమ్మల్ని గెలిపియండి అన్నారు. గెలిచాక మాత్రం మమ్మల్ని చూడడం మర్చిపోయారు. సో మా బాధ ఆవేదన అండి. నోటిఫికేషన్ వస్తే మమ్మల్ని అందరు తీసేస్తారు. మాకు ఆన్సర్ ఏది? మేము ఎవరిని అడగాలి? సో ఏం లేదండి సార్, మా లైఫ్ క్రిటికల్ పొజిషన్లో ఉంది. మీరు నోటిఫికేషన్ వేసి ఫిలప్ చేస్తే మేము రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. మా బతికి ఎలా ఉంది అంటే ఒక్కొక్కరము 35 to 40 years ఉన్నాం. మా పరిస్థితి
ఆందోళనకరంగా ఉంది. ఆ జీవోలో కూడా మేము ఫిట్ అయ్యే ఛాన్సెస్ లేవు. మమ్మల్ని మా పరిస్థితి అర్థం చేసుకున్న తర్వాత మీరు నోటిఫికేషన్కి వెళ్ళండి. మేము నోటిఫికేషన్ ఎగనెస్ట్ కాదు, బట్ మాకంటూ సెక్యూరిటీ కావాలా. మేము సెక్యూరిటీ గురించి ఫైట్ చేస్తున్నాం. ప్లీజ్ కన్సిడర్ దిస్ వర్డ్ సార్.